మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే శిరీష. సో మేడం, రిలేషన్షిప్లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. బట్ ఆ రిలేషన్షిప్లో కావచ్చు, లేదు అంటే సందర్భాలు కొన్ని జరిగినప్పుడు మనకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అసలు వీళ్ళని నమ్మాలా వద్దా అని. సో ఎలాంటి వాళ్ళని నమ్మొచ్చు అంటారు, ఎలాంటి వాళ్ళని నమ్మొద్దు అనడానికి మనం ఏ పారామీటర్స్ చెక్ చేయాల్సిన అవసరం ఉందంటారు మేడం? రిలేషన్షిప్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ది, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రస్ట్. నేను ఎప్పుడు 4 పిల్లర్స్ అని చెప్తూ ఉంటాను. ట్రస్ట్, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్, లవ్, కమిట్మెంట్, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు నమ్మకం లేకపోతే ఒక వ్యక్తితో మనం కలిసి ఎలా ప్రయాణిస్తాం? అవునా? సో కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పినట్టు అవతల వ్యక్తి మీద మనకి ఆ నమ్మకం కోల్పోయినప్పుడు తిరిగి సంపాదించుకోవాలి అంటే మనకి కష్టమే, ఆ వ్యక్తికి కష్టమే. అర్థమైందా? సరే, ఎవరి మీదో మనకు బయట వ్యక్తుల మీద నమ్మకం పోతే వాళ్ళతో మనకి పని ఉండదు, మనం కట్ చేసేసుకుంటాం, మన పాటికి మనం ఉంటాం, ఇబ్బంది ఉండదు. కానీ భర్తకి భార్య మీదో నమ్మకం పోతే ఎట్లా? ఇది తెచ్చుకోవాలి అంటే నమ్మకం పోవటమే, ట్రస్ట్ కోల్పోవటమే ప్రాబ్లం అనేది ఫస్ట్ గమనించుకున్నారా ఇద్దరు? ఒకవేళ గమనించితే నా వల్ల తనకి ట్రస్ట్ పోయింది కాబట్టి ఆ నమ్మకాన్ని, ఆ ట్రస్ట్ ని తిరిగి తెచ్చుకోవాల్సిన, దాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత అవతల వ్యక్తి మీద ఉంటుంది. ఎవరైతే ట్రస్ట్ కోల్పోయారో వాళ్ళ మీద ఉంటుంది. సో ఇది ఎలా పెరుగుతుంది? నేను మారాను నన్ను నమ్ము, నేను మారిపోయాను నన్ను నమ్ము అని అడిగితేనో అడుక్కుంటేనో రెస్పెక్ట్ గాని ట్రస్ట్ గాని రావు. యాక్షన్ చెయ్యాలి, బిహేవియర్ లో చూపించాలి, ప్రూఫ్లు చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేకపోతే ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతున్నో ఇంకొక అమ్మాయి వైపు అట్రాక్ట్ అయ్యారో అబ్బాయి వైపు అట్రాక్ట్ అయ్యారో అనేది ఏదన్నా ఒక ట్రస్ట్ కోల్పోయారనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఆ ట్రస్ట్ సంపాదించాలి అంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం. మీ ఫోన్ ఓపెన్ గా ఇచ్చేయగలగాలి, దానికి పాస్వర్డ్ ఉండొద్దు, దానికి ఏం ఉండొద్దు. ఎందుకు? మీరు ఆల్రెడీ ఒకసారి ఆ ట్రస్ట్ కోల్పోయి మిమ్మల్ని అవతల వ్యక్తులు నమ్మలేకపోతున్నారు కాబట్టి మరి ప్రూఫ్ ఉండాలి కదా. నమ్మాలి అంటే నువ్వు చెప్తే ఎలా నమ్ముతారు? ఇప్పుడు దాకా నువ్వు చెప్పినవన్నీ నమ్మబట్టే కదా మోసపోయారు అనే ఫీలింగ్ వస్తుంది అవతల వ్యక్తికి. అవునా? సో ఇప్పుడు నీకు ఆ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, నేను చేసిన తప్పు సర్దిద్దుకోవాలి అని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ట్రాన్స్పరెన్సీ నువ్వు మెయింటైన్ చేయగలగాలి. నీ ఫోన్ ఇచ్చేసావు అనుకో, అది ప్రూఫ్. మళ్ళీ నీ మీద నమ్మకం పెంచుకోవటానికి అది ప్రూఫ్. సో నువ్వు మళ్ళీ ఎవరితోనూ మాట్లాడటలేదు, అవుట్ సైడ్ ద రిలేషన్షిప్, నీకు జస్ట్ ఫ్రెండ్సే తప్పితే నువ్వు అట్రాక్ట్ అయిపోయి జారిపోయే ప్రమాదం ఏమీ లేదనేది ఫోన్ వచ్చినప్పుడు ఎదురుకుండా మాట్లాడతావు, ఎవరు ఫోన్ చేశారో కనిపిస్తూ ఉంటది. ఇలాంటివి చేసినప్పుడు నమ్మకం వస్తుంది. అలాగే నీకు ఒక అంటే భర్తకి లేడీస్ ఫ్రెండ్స్ ఉన్న ఆఫీస్ లో గానీ ఎక్కడున్నా, అలాగే భార్యకున్నా ఒకసారి మనం నమ్మకాన్ని కోల్పోయాం అనే పరిస్థితి వచ్చినప్పుడు నెక్స్ట్ అవతల వ్యక్తులతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ప్రొఫెషనల్ గా అన్నప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని చేసేసేయండి. లేదా కొంతకాలం స్పీకర్ లో పెట్టి, ఇదిగో తిను శిరీష, తిను నా కొలీగ్, తినతో మాట్లాడతాను, తన ఫోన్లు వస్తా ఉంటాయి అని చెప్పండి, మాట్లాడండి. అలా కొన్నిసార్లు చూసిన తర్వాత అవతల వ్యక్తులకే నమ్మకం వచ్చేస్తుంది. అవునా? అలా జరిగిన తర్వాత, మీరు దొరికిపోయిన తర్వాత కూడా మీరు నిజంగానే చేయకపోయినా వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ కి డౌట్లు వచ్చే విధంగా, బట్ అవతల వ్యక్తికి ట్రస్ట్ తెచ్చుకోవాలి అంటే చాలా ఎఫర్ట్ మీరు పెట్టాల్సి ఉంటది అనేది ఫస్ట్ గమనించాలి. చాలా మంది ఏం చేస్తారు, ఏంటి ఒకసారి చేశానని ఇంక అసలు ఏది చేసినా నమ్మట్లేదు నన్ను అని బాధపడుతూ ఉంటారు. మరి ఒకసారి కోల్పోవటం ఈజీ, ఏదైనా డిస్ట్రక్షన్ ఈజీ, కన్స్ట్రక్షన్ కష్టం. అవునా? ఎన్నో ఏళ్ల ట్రస్ట్ పుట్టుక్కున ఒక్క సంఘటనల వల్ల పోద్ది, కానీ ఎన్నో ఏళ్ళు శ్రమ పడితే గానీ మళ్ళీ ఆ ట్రస్ట్ రాదు. అవునా? సో మనం చేసిన దానికి జవాబుదారీతనం మనం తీసుకోగలగాలి. ప్లస్ ఏ అమ్మాయితో మాట్లాడినా ఆవిడ మనసు అటువైపు వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఆవిడ అది అనుభవించింది కాబట్టి, ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆవిడ్ని తప్పు పట్టడం కన్నా మనం ఎలా దాన్ని రివైవ్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే ఆపోజిట్ పర్సన్ కూడా వాళ్ళ ఎఫర్ట్ ని గుర్తించగలగాలి. ఇక ఒకసారి దొరికారు కదా అని చెప్పి ఏదో నా గ్రిప్ లోకి వీళ్ళని ఇలాగే కాదంటే
ఇక మొన్న అన్న ఇదిగో నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు నమ్మకం కోల్పోయావు, నువ్వు ఇది అని దెప్పుళ్ళ వ్యవహారం ఉందనుకోండి, మారేటానికి కూడా సపోర్ట్ చాలా అవసరం. మారటానికి ఇప్పుడు ఆ ఊబిలోంచి ఆ దాంట్లోంచి బయటికి రావాలంటే వైఫ్ గానో హస్బెండ్ గానో నువ్వు అది చెయ్యిచ్చి అందులోంచి వాళ్ళు బయటపడటానికి నువ్వు కూడా సహాయం చేయాలి కదా. అవునా? నువ్వే తప్పు చేసావు, నీ పాటికి నువ్వు కష్టాలు పడు అని వదిలేస్తే ఇంకా మీరు ఆ రిలేషన్షిప్ కి మీరు నిలబెట్టుకోవటానికి మీరు చేసే ప్రయత్నం ఏంటి? ఉండాలా? అలాగే అవతల వాళ్ళు మారుతున్నప్పుడు దాన్ని గుర్తించగలగాలి, ఆ ఎఫర్ట్ ని గుర్తించి మెచ్చుకుని. ఇప్పుడు ఆ ఫోన్ అట్లా ఇచ్చేసినప్పుడు, ఇప్పుడు నేను నిజంగా నాకు చాలా మనశ్శాంతిగా ఉంది నువ్వు అట్లా ఫోన్ అక్కడ పెట్టడం వల్ల అని ఒక గుర్తింపు అంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంది కదా. అరే నా ఎఫర్ట్ ని, నా ట్రాన్స్పరెన్సీని గుర్తించారు అని. పెట్టావులే ఇప్పుడు అంతా అయిపోయినాక ఇప్పుడు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి కూడా రెస్పాన్స్ అనేది చాలా ఎగ్జాక్ట్లీ అవతల వ్యక్తి తెలుసో తెలియకో తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నప్పుడు మీ ఎమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ పార్ట్నర్ది చాలా అవసరం. అప్పుడే వాళ్ళకి ఆ రెస్పెక్ట్, నా అనే బంధంలో ఉన్న గొప్పతనం, అరే మళ్ళీ వెనక్కి జారిపోకుండా ఉండే ఒక స్ట్రెంగ్త్ వస్తాయి. లేదంటే వాళ్ళకేమనిపిస్తుంది, ఎంత చేసినా ఇక మారినా గుర్తించట్లేదు కాబట్టి మళ్ళీ చేస్తే మాత్రం ఏంటి అని అనుకునే ప్రమాదాలు కూడా ఉంటాయి కొంతమందికి. అది తప్పు అయినా సరే, ఎందుకంటే ఆ ఒక్క దాన్ని పట్టుకుని ఆట ఆడించాలని చూస్తారు రెండో వాళ్ళు కొంతమంది. ప్లస్ ఇక జీవితాంతం నమ్మరు కొంతమంది. సో ఇవి ఆ రిలేషన్షిప్ లో మళ్ళీ నెగిటివ్ సైకిల్ ని ఫామ్ చేస్తా ఉంటాయి. కాబట్టి మారాలనుకున్న వ్యక్తిని మారనిచ్చే విధంగా మనం ఉంటున్నామా లేదా అన్నది కూడా రీచెక్ చాలా. చేయాలి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు మారాలనుకుంటారు. అవును. మారాలనుకున్నప్పుడు నువ్వు ఆ మారాలి అనుకునే భావనని, ఆ ఇదిని పెంచి త్వరగా మారిపోయటానికి అవకాశం ఇవ్వాలి. కానీ నువ్వు అది గుర్తించకుండా మళ్ళీ నేను మారినా గుర్తించట్లేదు అనే ఒక అభద్రతా భావాన్ని అవతల పార్ట్నర్ లో కలగజేయకుండా చూసుకోగలగాలి. ప్లస్ తప్పులు అందరూ చేస్తారు, నువ్వు లెట్ గో చేసి అతను ఆవిడను మళ్ళీ రిలేషన్షిప్ రివైవ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు బిహేవ్ చేయాల్సిన విధానం వేరుగా ఉంటది. వదిలించేసుకోవాలి ఇంక ఇది సెట్ అవ్వదు అనుకున్నప్పుడు విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఎఫర్ట్ కూడా ఉండాలి అందులో. అవతల వ్యక్తి ట్రస్ట్ బిల్డ్ చేసేటప్పుడు మీరు కూడా అందులోంచి క్యూస్ తీసుకుని ఆ బిల్డ్ చేసుకుంటూ వాళ్ళకి కనబడితేనే, వాళ్ళ ఎఫర్ట్ కి గుర్తింపు ఉంటేనే వాళ్ళు ఇంకా దాన్ని ఈజీగా చేయగలుగుతారు ఆ ఎఫర్ట్స్ ని. ఒక వ్యక్తి 100 కేజీల బరువుతో మెట్లెక్కి మన కోసం వస్తున్నప్పుడు ఆ గిల్ట్ తో తప్పు చేసిన గిల్ట్ ఉంటుంది. అవునా? అవతల వ్యక్తికి ఇప్పుడు నేను మారాను అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంత బరువుతో వాళ్ళు మెట్లెక్కి మన వైపు వస్తున్నప్పుడు కొంచెం చెయ్యి అందిస్తే ఈజీగా వస్తారు కదా. అవునా? మనం మన పాటికి కాలు మీద కాలు వేసుకుని తప్పు చేసావు కాబట్టి నీదే బాధ అంటే వాళ్ళు బాధపడుతూ ఇంకా 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 లేట్ అవుతుంది అందులోంచి మనలో ట్రస్ట్ బిల్డ్ చేయటానికి. కాబట్టి డెసిషన్ నువ్వు ఒకసారి తీసుకుని క్షమించి మళ్ళీ మనం రివైవ్ చేద్దాం అనుకున్నప్పుడు దాని తగ్గ బిహేవియర్సే పార్ట్నర్ కూడా చూపించగలగాలి. మొత్తం భారం ఒకళ్ళ మీద వేసేసి నన్ను అడిగి తప్పు చేసావా ఇప్పుడు నేను హెల్ప్ చేయటానికి, ఇట్లాంటివి అన్నప్పుడు ఏంటంటే అవతల వ్యక్తికి కూడా స్లోగా ఆ గిల్ట్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి చేసినా పర్లేదు అనే దానికి వచ్చేస్తారు వాళ్ళు ఆ ఎఫర్ట్ పెట్టలేక. సో అది తప్ప రైట్ మనం పక్కన పెడదాం. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఒక ట్రస్ట్ బిల్డింగ్ కి టైం ఎక్కువ పడుతుంది. అది బిల్డ్ చేసుకోవాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే బిల్డ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి చేయూతగా నిలబడాలి ఒక రిలేషన్షిప్ లో అనేది రెండో వ్యక్తి కూడా తెలుసుకున్నప్పుడు ఆ ప్రాసెస్ ఆఫ్ ట్రస్ట్ బిల్డింగ్, ఆ నమ్మకం అనే పునాదిని మళ్ళీ నిర్మించుకోవటం అనేది ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.